హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను సోయాబీన్స్ కర్రీ చేశాను. అందుకు నేను 1/2 kg సోయాబీన్స్ అయితే తీసుకున్నాను. సోయాబీన్స్ మనం ముందుగానే వాటర్ వేసుకుని అయితే 7 లేదా 8 గంటలు అయితే మనం నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని నేనైతే 8 గంటలైతే నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు అవి చక్కగా నానుతాయండి. అలాగే నేను చిన్న సైజు 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ముందు అయితే టమాటాస్, 2 పచ్చిమిర్చి అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకున్నాను. తర్వాత నేను కుక్కర్ స్టవ్ మీద పెట్టి 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా టమాటా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాను. టమాటా పేస్ట్ కూడా అది వేగిన తర్వాత నేను అల్లం, వెల్లుల్లిపాయలు, గసగసాలు ఈ 3 అయితే నేను తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి ముందుగానే మెత్తగా. ఆ అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ అయితే ఒక 1/2 స్పూన్ అయితే మాత్రం నేను వేసుకున్నాను. 1/2 స్పూన్ అయితే, ఎందుకంటే ఇవి 1/2 కిలోనే నేను తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇది అల్లం వెల్లిపాయ వేసాం కాబట్టి ముందుగా మళ్ళీ అన్నీ కూడా ఒకసారి కలిపి మిక్స్ చేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకుని ఉన్నటువంటి గింజలు, బీన్స్ అయితే శుభ్రంగా అవి నానాక అవి పొట్టవి కూడా వచ్చేస్తుందండి త్వరగానే. అవన్నీ కూడా పొట్టు లేకుండా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ముందే పక్కకు పెట్టుకున్నాను. అవైతే ఇప్పుడు ఇందులో అయితే టమాటో పేస్ట్ అంత ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలిపి ఒకసారి లో ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకోవాలండి, మూత పెట్టుకుని. ఇప్పుడైతే చక్కగా అవి మగ్గాయండి. తర్వాత నేను 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ రుచికి తగినంత మీరు సరిపడంత చూసుకొని మీరు సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే నేను మగ్గనిచ్చుకున్నానండి ఒక 2-3 మినిట్స్ అయితే. తర్వాత ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే గరం మసాలా అయితే కొద్దిగా చిటికెడు అంత వేసుకుంటే సరిపోద్దండి. చిటికెడు గరం మసాలా అయితే నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలిపి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న గ్లాస్ అండి, నా టీ గ్లాసు అంత ఉంటుంది, చిన్న గ్లాస్ అయితే నేను తీసుకొని 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం 8 గంటలు అయితే నానబెట్టుకున్నాం కాబట్టి
అంత ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. తర్వాత మనం మూత పెట్టుకొని 3 విజిల్స్ అయితే సరిపోతాయండి. 3 విజిల్స్కి చక్కగా ఉడుకుతాయండి ఇవి. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్కి అయితే చక్కగా ఉడికింది. పలుగ్గా ఉంటుందండి పప్పు. అది మనం ఎక్కువ విజిల్స్ రానిస్తే మాత్రం మెత్తగా అయిపోయి అదొక పేస్ట్ లాగా ఉన్నట్టుగా ఉంటుంది కర్రీ చూడడానికి. నేను 3 విజిల్స్ రానిచ్చాక నేను కట్టేసానండి, స్టవ్ ఆపేసాను. చక్కగా అయితే ఉడికిందండి పలుకులాగా. అంతే అండి. తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ అయితే చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లోకి చపాతీలోకి బాగుంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.